Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము. గాయత్రీ పురశ్చరణము. ప్రాణాగ్నిహోత్ర విధానము. దేవర్షి, ఈ విధముగా పురశ్చరణ చేయుట వలన మంత్రసిద్ధి కలుగును. దానిని అనుష్ఠించిన మాత్రమున దారిద్ర్యము తొలగిపోవును. దీనిని వినిన మహిమతో అతి గొప్ప సిద్ధి స్వయముగా పురుషునకు ఉపలబ్ధమగును. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు బలి వైశ్వదేవ విధానమును తెలిపెదను వినుము. ఈ పురశ్చరణ ప్రసంగమునందు నాకు ఈ విషయము స్మరణకు వచ్చినది. దేవయజ్ఞమును, బ్రహ్మయజ్ఞమును, భూతయజ్ఞమును, పితృయజ్ఞమును, 5వ మనుష్య యజ్ఞమునే వైశ్వదేవ యజ్ఞముగా చెప్తారు. గృహస్థుని ఇంటి యందు పొయ్యి, తిరుగలి, చీపురు, రోకలి, జలస్థానముల ద్వారా అనగా భోజనము సిద్ధము చేయుటకు అగ్నిని రగులు కొల్పుట వలన, పిండి మొదలగునవి విసురుట వలన, ఊడ్చుట వలన, ధాన్యాదులను దంచుట వలన, జలముతో నిండిన కుండలను ఉంచుట చేత క్రిములు నశించుచుండును. అందుచేత నిత్యము పంచపాపములు మనిషి ద్వారా జరుగుచుండును. ఈ పాపములను నశింపచేయుటకు ఈ యజ్ఞము మిగులు అవసరము. పొయ్యి, లోహపు పాత్రలు, భూమి, మట్టి పాత్రలు, కుండము లేక వేదిక మీద బలి వైశ్వదేవమును చెయ్యరాదు. అగ్నిని రగులు కొల్పుటకు చేతితో, చాటతో లేక వస్త్రముతో గాలిని వీచుట అనుచితము. నోటితో ఊది అగ్నిని రగులు కొల్పవలయను. ఎందుకనగా నోటి నుండియే అగ్ని ప్రకటితమగును. బట్ట ద్వారా గాలిని సృష్టించినచో రోగములు, చాటతో ధననాశనము, చేతితో వీచినచో మృత్యువు కలుగును. నోటితో అగ్నిని రగులు కొల్పినది కార్యసిద్ధికి సాధకమగును. పండ్లు, నెయ్యి, పెరుగు, కందమూలములు, చాకములు మొదలగు వాటితో బలి వైశ్వదేవమును చేయవలెను. ఈ వస్తువులు లభించనిచో కట్టెలు, కందమూలములు లేక గడ్డిపోచలు మొదలుగా గల ఏ వస్తువు చేతనైనను దీనిని చేయవచ్చును. నెయ్యితో తడిపిన హవ్యమును హవనము చేయవలెను. నూనె, నెయ్యితో కలిసిన వస్తువు హవనమునందు నిషేధింపబడినది. నెయ్యి లేకపోయినచో పెరుగు, పాలతో కలిసిన ఏ వస్తువునైనను ఉపయోగించవచ్చును. కానీ ఇవి కూడా లేనిచో నీటితో తడిసిన వస్తువును కూడా హవనమునందు ఉపయోగించవచ్చును. ఎండిపోయిన, పాచిపోయిన అన్నముతో హవనము చేసినచో వాడు కుష్టువాడగును. ఎంగిలి అన్నమును హోమమునందు ఉపయోగించిన శత్రువుల అధీనుడగును. ఎండినది ఉపయోగించిన దరిద్రుడగును. క్షార వస్తువును హవనము చేసినచో నరకమునకు వెళ్ళును. కొన్ని బూడిదతో కలిసిన అగ్నికణములను అగ్ని నుండి వేరు చేసి ఉత్తర దిశయందు విసిరివేయవలెను. దాని తరువాత క్షారాదులతో కలవని వస్తువుతో హోమము చేయవలెను. బలి వైశ్వదేవమును చేయకుండా భోజనము చేసిన ద్విజుని బుద్ధి అపహతమగును. అట్టి మూర్ఖుడు కాలసూత్రమును నరకమునందు పడిపోవును. ఫలమూలములు లేక ఆకులు మొదలైన భోజనములకు లభించిన వస్తువుతోనే సంకల్పము చేసి అగ్నియందు హవనము చేయవలెను. వైశ్వదేవము చేయుటకు ముందే భిక్షార్థి ఎవరైనా వచ్చినచో వైశ్వదేవము కొరకు కొంత సామగ్రిని వేరుగా ఉంచవలెను. మిగిలిన అన్నము నుండి కొంత భిక్షువునకిచ్చి పంపవలెను. దానివలన మొదట వైశ్వదేవమును చేయని దాని వలన కలుగు దోషమును భిక్షుకుడు శాంతపరచును. కానీ భిక్షుకునకు అవమానము కలిగినచో దాని వలన కలుగు దోషమును వైశ్వదేవుడు తొలగించుటకు సమర్థుడు కాడు. సన్యాసి, బ్రహ్మచారి సిద్ధము చేసిన అన్నమునకు వీరిద్దరును యజమానులుగా భావింపబడుదురు. అందువలన వీరికి పెట్టకుండా భోజనము చేసినచో అట్టివాడు చాంద్రాయణ వ్రతమును తప్పక చేయవలెను. బలి వైశ్వదేవమును చేసిన తరువాత గోగ్రాసమును బయటకు తీయవలెను. దేవర్షుల ద్వారా సుపూజితుడవగు నారద, గోగ్రాస విధానమును తెలిపెదను వినుము. సురభి, నీవు వైష్ణవమాతవు. నీ పేరు సురభి. నీవు సదా వైకుంఠమున విరాజమానవై ఉందువు. నాచే ఇవ్వబడు ఈ గోగ్రాసమును స్వీకరింపుము. గోభ్యో నమః అని పలికి గోవును పూజించి గ్రాసమును సమర్పించవలెను.
గోగ్రాస ప్రధానము చేత గోమాత సురభి పరమప్రసన్నురాలగును. దీని తరువాత గోదోహన సమయము వరకు ఇంటి ప్రాంగణమునందు నిలిచి అతిథుల కొరకు నిరీక్షింపవలెను. అతిథి నిరాశ చెంది ఇంటికి తిరిగి వెళ్ళిపోనప్పుడు అతడు తన పాపమును గృహయజమానికిచ్చి అతని పుణ్యమును తీసుకొని వెళ్ళును. తల్లిదండ్రులు, గురువు, సోదరుడు, ప్రజలు, సేవకులు, తన ఆశ్రయమందున్న వ్యక్తి, అతిథి, అభ్యాగతులు, అగ్ని ఇవి పోష్యములని చెప్పబడును. ఇట్లు జ్ఞాన సంపన్నుడై మోహవశమున గృహస్థాశ్రమ ధర్మములను నిర్వహించని వానికి ఇహపరలోకములు ఉండవు. ధనవంతుడైన ద్విజుడు ధర్మపూర్వకముగా సోమయజ్ఞమును చేసి పొందు ఫలమును ఒక నిరుపేద బ్రాహ్మణుడు చక్కగా పంచమహాయజ్ఞమును చేసి పొందును. మునివర్య, ఇప్పుడు ప్రాణాగ్నిహోత్ర ప్రకరణమును చెప్పెదను వినుము. దీనినెరిగిన ప్రాణి జనన మరణ జరా మొదలగు రోగముల నుండి ముక్తుడగును. ఈ విధానమును అనుసరించుచు భోజనము చేయు పురుషుడు 3 రుణముల నుండి ముక్తుడగును. అతడు తన 21 తరముల వారిని నరకము నుండి ముక్తులను చేయును. సకల యజ్ఞముల ఫలము అతనికి సులభమగును. అతడెచ్చటికైనను వచ్చిపోవుటకు స్వతంత్రుడగును. హృదయ కమలమును అరణిగా, మనస్సును మంధనకర్రగా, వాయువును త్రాడుగా భావించవలెను. మంధనము చేయునప్పుడు అగ్ని ప్రకటితమయ్యను. నేత్రము అధ్వర్యుడై యజ్ఞము చేయుచున్నాడు అని భావన చేయవలెను. తర్జనిని మధ్యమ అంగుష్టములతో ప్రాణరూప అగ్నియందు ఆహుతిని వేయవలెను. మధ్యమ అనామిక అంగుష్టములను అపానము కొరకు, చిటికిన వ్రేలు అనామిక అంగుష్టములతో వ్యానము కొరకు, కనిష్ఠిక తర్జని అంగుష్టములతో ఉదానము కొరకు, సకల వ్రేళ్లతో అన్నమును తీసుకొని సమాన సంజ్ఞకములను ప్రాణాగ్ని కొరకు ఆహుతులను సమర్పించవలెను. ఈ నామమంత్రముల మొదట ఓంను, చివర స్వాహా శబ్దమును ఉచ్చరించవలెను. అనగా ఓం ప్రాణాయ స్వాహ ఇట్లు పలుకవలెను. ముఖమునందు ఆహవనీయాగ్ని, హృదయమునందు గార్హ్యపత్యాగ్ని, నాభియందు దక్షిణాగ్ని, నిమ్న భాగమునందు సభ్య ఆవసదమను పేర్లు గల అగ్నులు విద్యమానములై ఉన్నట్లు చింతన చేయవలెను. వాణి ప్రాణ ఉద్గాతయగును. చక్షువులు అధ్వర్యులగును. మనస్సు బ్రహ్మయగును. శ్రోత్రములు అగ్నిధ్రాస్థానమున ఉండును. అహంకారము యజ్ఞమునకు సంబంధించిన పశువగును. ప్రణవము పాలుగా చెప్పబడును. బుద్ధి పత్ని అని ఆమెకు అధీనుడై గృహస్థు పురుషకార్యమును నిర్వహించును. వక్షస్థలము వేదికయగును. రోమములు దర్భలగును. 2 హస్తములు సృక్కు శ్రోములగును. ఓం ప్రాణాయ స్వాహ ఈ మంత్రమునకు సువర్ణము వలె కాంతిమంతుడగు క్షుధాగ్ని అను పేరు గలవాడు ఋషియగును. దేవత సూర్యుడు. గాయత్రి దీనికి ఛందస్సుగా చెప్పబడినది. ఓం ప్రాణాయ స్వాహ ఈ మంత్రమునకు చివర ఈ హవిష్యము మహానుభావుడగు సూర్యుని కొరకు ఉన్నది, నా కొరకు కాదు అనగా ఇదమాదిత్యదేవాయ నా మమ. అపాన మంత్రమునకు ఆవుపాల రంగు. శ్రాద్ధాగ్ని ఋషి, సోముడు దేవత, ఉష్ణిక్కు ఛందము. ఓం అపానాయ స్వాహ ఇదం సోమాయ న మమ ఇట్లు మంత్రమును ఉచ్చరించవలెను. వ్యానమంత్రము కమల సదృశవర్ణమై ఆఖ్యాతుడను పేరుగల ఋషి అగ్ని. ఛందస్సు అనుష్టుప్ అని చెప్పబడినది. ఓం వ్యానాయ స్వాహ అని పలికి చివర ఇదమగ్నయే నా మమ దీనిని కూడా ఉచ్చరించుట అవసరము. ఉదాన మంత్రమునకు ఆరుద్ర పురుగు రంగు అగ్ని ఋషి, వాయువు దేవత, ఛందస్సు బృహతి. ఓం ఉదానాయ స్వాహ ఇదం వాయవే న మమ ఇట్లు ద్విజుడు పఠించవలెను. సమాన వాయు మంత్రమునకు రంగు మెరుపు. ఋషి అగ్ని, దేవత పర్జన్యుడు, ఛందస్సు పంక్తి. పూర్వము వలె ఓం సమానాయ స్వాహ ఇదం పర్జన్యాయ న మమ ఈ మంత్రమును ఉచ్చరించవలెను.
తదుపరి 6వ ఆహుతిని ఇవ్వవలెను. ఓం పరమాత్మనే స్వాహ అను మంత్రమునకు వైశ్వానరమను పేరుగల అగ్ని ఋషి, ఛందస్సు గాయత్రి, దీనికి దేవత ఆత్మ. ఈ మంత్రమునకు స్వాహాంత ఉచ్చారణమునరించు విధానము కలదు. ఓం పరమాత్మనే స్వాహ ఇదమాత్మనే నమమ ఇట్లు ప్రాణాగ్నిహోత్రము చేయబడును. ఈ విధానమును తెలుసుకొని చేసిన తరువాత పురుషుడు బ్రహ్మభావమును పొందును. ఈ విధముగా ప్రాణాగ్నిహోత్ర విద్యను నీకు సంక్షిప్తముగా వివరించి తిని. శుభం. Subscribe and share my channel Sudarsana.